హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 11th వీక్ ఫైనల్ డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు, ఎవరికి ర్యాంపేజ్ ఓటింగ్ పడుతుంది, ఎవరు టాప్లో ఉన్నారు, సెకండ్ ఉన్నారు, అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ప్రోమో వచ్చింది కదా, ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న నైట్ మిడ్ టాక్స్ చేశాను, చూడలేని వాళ్ళు చూడండి. అందులో ఇమాన్యుయల్ మదర్ రాకముందు ఒక లెటర్ వచ్చింది, లెటర్ చదివిన తర్వాత ఇమాన్యుయల్ వారి మదర్ వచ్చారు, మదర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చిన్న కంటెంట్ జరిగి అది కోరిలేట్ చేసి కూడా చెప్తే సో దట్ మీకు అర్థమవుతుంది. ప్రోమో బాగుంది కానీ ఇంకా బాగా కట్ చేసి ఉంటే బాగుండేమో నాకు అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేం మాట్లాడదాం. కెప్టెన్సీ అప్డేట్. సో కెప్టెన్సీ అప్డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేశాను ఎవరు కెప్టెన్ అని, బట్ కొంచెం అసలు ఏమైందో చెప్తా. సో ఈ అప్డేట్స్ నేను కవర్ చేయబోతున్నా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. క్యా హే మై రివ్యూస్. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో ఫస్ట్ కెప్టెన్సీ అప్డేట్. ఫైనల్లీ రితు గారు మదర్ ఏదైతే కోరుకున్నారో అది జరిగింది. ఏమిరా అంటే రితు కెప్టెన్ అవ్వడం జరిగింది. సో ఇంకా కొంపలో ఇంకా కెప్టెన్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది బర్నీమా యొక్కలే. సో ఆయన అవుతారో లేకపోతే ఆయన అవ్వకముందు ఎలిమినేట్ అవుతారో చూడాలి, బట్ ఈ వీక్ కష్టమే. సో రితు హ్యాస్ బికమ్ ది కెప్టెన్ 11th వీక్కి. రెండు టీంలకి స్ప్లిట్ చేశారంట. ఒక టీం 5 మెంబర్స్, ఒక టీం 4 మెంబర్స్. తర్వాత రెండో టాస్క్ అది ఇవాళ మీరు లైవ్లో చూస్తారు. బై గాడ్స్ గ్రేస్ మా లైవ్లో చూపిస్తే ఈ వారం మామూలుగానే ఈ సీజన్ లైవ్ బొక్క సబ్స్క్రిప్షన్, ఈ వారం ఇంక జాగా బొక్క ఏం చూపించట్లే. అట్లీస్ట్ ఇమాన్యుయల్ మదర్ నిన్న అయిపోయింది కాబట్టి వ్యాపారం. ఈరోజు పిల్లలు లెగిసిన తర్వాత ఆ టాస్క్లు 2 చూపించాలి అని కోరుకుంటున్నాను. చూపించి దాని ముందు కంటెంట్ ఏమైంది, వెనక కంటెంట్ ఏమైంది, ఇప్పుడు మంచి కంటెంట్ వస్తుంది. అది చూపిస్తాడో లేదో తెలియదు. ఏమిరా అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఒక రెట్రో మీట్లో పెట్టుకుంటారు బేసిక్ ఎవ్రీ సీజన్లో. ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఏడ్ చెప్పారు, ఇన్పుట్స్ తెలుసుకుంటారు. మంచి కాన్వర్జేషన్లు అవుతాయి 100%. కానీ వాయి చూపించట్లేదు. మనం యాడ్ నుంచి ఏరేది అక్కడో కట్టు ఉంటుంది, ఎక్కడో కట్టు ఉంటుంది, మధ్యలో కట్టు లేపేస్తారు, అర్థం కావు సావు అది. సో ఏడున్నా నేను. సో 2 టాస్క్లు అవుతాయి, 2 లెవెల్ టాస్క్. సో 2వ లెవెల్లో వచ్చేసరికి సారీ సుమన్ శెట్టి రీతు గొడవలు అయ్యాయంట, చాలా గొడవలు అయ్యాయంట. చూడాలి ప్రోమోలో ఎలా వేస్తారనేది. సో తనూజ దివ్యకు కూడా గొడవ అయిందని చెప్పి టాక్. సో వీళ్ళిద్దరిలో ఫైనల్ విన్నర్ వచ్చేసరికి సుమన్ అన్ని ప్రకటిస్తారంట బై మిస్టేక్. ఏదో మళ్ళీ అండూ చేసి మళ్ళీ రితు అని చెప్తారంటే ఏవో పంచాయతీలు అయితే అయ్యే. చూడాలి ఎంత గొప్ప పంచాయతీలు అనేది. ఓవరాల్గా అయితే కంక్లూజన్ వచ్చేసరికి చివరికి రితు కెప్టెన్ అయింది. సో వాళ్ళ మదర్ డ్రీమ్ అయిపోయింది. ఈ వారం వచ్చి అడిగారు, అయిపోయింది. అలా ఉంటుంది వ్యాపారం. సో అక్కడ నాకు అర్థం కాయింది ఏంద్రా అంటే ఇంక మిగిలింది ఎవరు, ఇంక నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు కెప్టెన్ అయ్యావు నేను కెప్టెన్ అయ్యావు అనే కాన్సెప్ట్ ఉండదు. అందరూ కెప్టెన్ అయిపోయారు ఎక్సెప్ట్ బర్నీ. ఆయనకి రీఎంట్రీ సాగు చెప్పేసి ఆయన కూడా పట్టించుకోరు. సో నెక్స్ట్ ఇంకొకటే ఛాన్స్ ఉంది కెప్టెన్కి. మీరు చూస్తే గోడ మీద బోర్డులు 2 ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ కెప్టెన్కి గట్టి ఫైట్లు అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఏదో సెంటిమెంట్. లాస్ట్ వారం కెప్టెన్ నేనే అయ్యి ఉండాలి, అదో మెమరీ అని చెప్పి కొట్టుకు వస్తారు, సామాన్యమండి. బట్ ఈ వారం అయితే సాఫీగా అయిపోయింది. ఈ వారం ఏమీ గొడవలు ఉండవు. అసలు నామినేషన్స్లో కూడా ఏం పాయింట్లు పెట్టి నామినేట్ చేసుకోవాలి కూడా తెలియదు, అలా ఉంటుంది. సో అలాగా గొడవలు రావాలి అంటే ఇప్పుడు జరిగే కెప్టెన్సీ టాస్క్లు ఇవి గొడవలు అయ్యి అన్నారు కదా, అవి అవ్వాలి. అవి అవ్వినా కూడా దివ్య గారు ఉంటారో లేదో కూడా డౌట్గా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బేసిక్గా నాగార్జున గారు పుల్లలు పెడతారు ఇలాంటి ఫ్యామిలీ వీక్ అప్పుడు. కొన్ని అద్భుతమైన నెగిటివ్ ట్యాగులు టాస్క్లు పెట్టి అలా జనరేట్ అవ్వాలి. అండ్ ఎలాగో వీళ్ళు హౌస్ మేట్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చి టాప్ 5 పెడతారు కదా, దానివల్ల ఈగోలు హట్ అయ్యి అవుట్ బర్స్ట్ అయ్యి అలా చేసుకోవాలి తప్ప పెద్దగా పాయింట్లే ఈ వారం నామినేట్ చేసుకోవడానికి. ఇది కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ అప్డేట్. నెక్స్ట్ ప్రోమో ఎలా అనిపించింది? ప్రోమో బాగా అనిపించిందా, ఎక్సలెంట్గా ఉందా, వండర్ఫుల్గా ఉందా? నాకు ప్రోమో బాగా అనిపించింది, కానీ ఇంకా బాగుంటే బాగున్ను అన్నట్టు అనిపించింది. ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఎమోషనల్గా ఉంది ప్రోమో. మంచి సాంగ్లు వేశారు, మంచి ట్రేడ్ మార్క్ సాంగ్లు అవే ఉంటే అవే వేశారు. ఎమోషనల్గా ఉన్నారు, ఎమోషనల్ అయ్యాడు కూడా. ఎమోషనల్ అవ్వకపోతే మనం షాక్ అవ్వాలి. సో ప్యూర్ ఎమోషన్సే, అంతా బాగుంది. వాళ్ళ మదర్ వచ్చి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ప్రోమోలో కూడా సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే నేను రాసుకున్నప్పుడు మిడ్ నైట్ టాక్స్లో కొంచెం మంచి ఇన్పుట్సే చెప్పాడు సంజన గారికి, అది కూడా మాట్లాడతా. ఇక్కడ వచ్చేసరికి బాగా ఆడుతున్నావు, ఇంకా బాడు, కప్పు కొట్టాలి. సో కప్పు కొట్టాలి అంటే హింట్ ఏంటంటే నువ్వు టైటిల్ రేస్లో ఉన్నావనే కదా. సో కమీడియన్లా వచ్చావు, హీరోలా వెళ్ళాలి అని చెప్పారు, అది కూడా ఒక పెద్ద హింటే. ఎక్కువ నమ్మకరాని కూడా చెప్పారు, అది కూడా పెద్ద హింటే. అండ్ వచ్చిన హౌస్ మేట్స్ అందరితో కూడా మంచిగా మాట్లాడారు, జోవియల్గా మాట్లాడారు, సాంగ్ వేశారు, డ్యాన్స్ వేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో మెయిన్ ఎపిసోడ్లో చూడాలి ఎంతవరకు చూపిస్తారు అనేది. సో ఈ ఎపిసోడ్ ఇమాన్యుయల్కి ఫెచ్చింగ్గా కాదంటే 100% ఫెచ్చింగ్. ఇమాన్యుయల్కి వారం ఏమీ లేకపోతేనే ఫెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు మరి ఎపిసోడ్ ఫెచ్చింగ్ అవుతుంది.
ప్రోమో బాగుంది, ఇంకా బాగుంటే బాగుండు అన్నట్టు అనిపించింది అంతే. ఇది అలాగే కొన్ని ఇమాన్యుయల్కి ఒక లవ్ లెటర్ వస్తుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక మంచి శుభవార్తతో. అది నేను రాసిన కష్టపడి ప్రతి లైను ఇప్పుడు చదువుతా. నిన్న మిడ్ నైట్ టాక్స్లో కూడా పెట్టా, బట్ అది చూడలేని వాళ్ళు ఇది చూస్తే మరి మిస్ అవుతారు కదా, అది కూడా చదివితే ఏంటో అనేది. సో ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేసరికి నమ్మట్లేదు కొంతమంది, బట్ మీరు నమ్మాలి. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలే ఉన్నాడు, దట్ ఈస్ ఫైన్, మంచి ఓటింగ్ పడుతుంది, వెరీ గుడ్. అండ్ ఈ వారం కూడా మంచిగా హెల్ప్ అయింది. ఆ ఎమోషనల్ యాంగిల్ కానీ, ఫ్యామిలీ వీక్ కానీ, మనోడు చేసిన సాక్రిఫైస్లు కానీ, టాస్క్ ఆడకపోయినా, టాస్క్లు గెలకపోయినా కూడా పిచ్చింగ్ అవుతుంది, వెరీ గుడ్. కానీ ఇదే కంటిన్యూ అయితే కళ్యాణ్ పడాలకి వర్కౌట్ అవ్వదు. ఇంకా టైం టు స్టాప్ దట్ ఎమోషనల్ థింగ్. ఇది రణరంగం, ఇంకా 2 వారాలే ఉంది. ఈ 2 వారాల తర్వాత 14వ వారం ఓటపీలు ఏముండదు, జుజుబీ టాస్క్లు పెడతారు. తర్వాత ఇంక 15th వీక్ ఏవి. సో ఈ 2 టాస్కుల్లో అట్లీస్ట్ ఒక్క టాస్క్ అయినా గెలవాలి, గెలిస్తేనే ఆ హైప్ ఉంటుంది. లేకపోతే చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది, ఒక్కరి నుంచి కాదు, ఇద్దరి నుంచి, ఒకళ్ళు తనుజ, ఇంకోళ్ళు ఇమాన్యుయల్. సో ఇది చాలా రెడ్ ఫ్లాగ్ కళ్యాణ్కి అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఎందుకురా అంటే ఇంక ఎమోషనల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పటికి చాలా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఇంకోటి ఏంటంటే నీకు సాక్రిఫైజులు చేయకూడదు. టైం అయిపోయింది. ఇంక కర్ణుడి రోల్ తీసేయాలి, ఇంక అర్జున్ రోల్లోకి రావాలి కురుక్షేత్రం గెలవాలంటే. సో బేసిక్గా ఇంకా ఓవర్ సాక్రిఫైస్లు, ఓవర్ ఫ్రెండ్షిప్లు అవి చేయడం ఆపేయాలి. మనం దేనికోసం వచ్చాం, ఒక కామన్ మ్యాన్గా అగ్ని పరీక్షకి ఎందుకు వచ్చాం, అక్కడి నుంచి మనకు మద్దతు ఎందుకు వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం, ఇప్పుడు మనకి సపోర్ట్ ఎలా వస్తుంది, ఎందుకు ఇదంతా వస్తుంది జనాల నుంచి. సో జనాల ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎప్పుడు ఏదైనా ఒక లిమిట్ వరకే చేయాలి. ఒక లిమిట్ దాటేస్తే అది నచ్చదు. అది సాక్రిఫైస్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, ఎఫెక్షన్ అయినా అది ఎక్కువ అయిపోతుంది. సో తగ్గించుకునే టైం. అండ్ టాస్క్లు ఆడాలి, టాస్క్లు పెడతారు. కళ్యాణ్ ఆడాలి, ఒక్కటైనా విన్ను కొట్టాలి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే కొంచెం ఇంకా చాలా టఫ్ ఫైట్ వస్తుంది. బిలీవ్ మీరు ఇప్పుడు నమ్మరు, తర్వాత మీరే నమ్ముతారు. బట్ యాజ్ ఆఫ్ నో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్. చెప్పాను కదా, రాక్ సాలిడ్ ఓటింగ్, మామూలు రాక్ సాలిడ్ ఓటింగ్ కాదు, ఫోన్ కాల్ ఓటింగ్. మీరు నమ్మరు, కళ్యాణ్ పడాల కంటే ఒక 1% ఎక్కువ పడుతుందంట. బట్ కళ్యాణ్ పడాలకి హాట్స్టార్ ఓటింగ్ బాగా పడుతుంది. సో అందుకే ఓవరాల్గా కన్సాలిడేట్ చేస్తే కళ్యాణ్ ఫస్ట్, ఇమాన్యుయల్ సెకండ్. బట్ నేను అది షాక్ అవ్వట్లే. 9 వారాల నామినేషన్లో లేని పర్సన్ 11వ వారం నామినేషన్లోకి వస్తే ఇంత అల్లకల్లోలమా. ఇప్పుడు ఈ వీక్ కూడా కెప్టెన్ అవ్వలేదు బై గాడ్స్ గ్రేస్. సో ఈ వీక్ నామినేషన్స్లోకి వస్తాడు అంటే ఆ సస్టైనబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ 2-3 వారాలు కూడా ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చి ఇదే రేంజ్లో ఓటింగ్ పడి, దాంతోపాటు టాస్క్లు కూడా విన్ అయితే, ఆర్ దాంతోపాటు చిన్న ఏమైనా ఆర్గ్యుమెంట్లు, కాన్ఫ్రంటేషన్లు జరిగితే ఆలోచించండి. సో నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ కళ్యాణ్కి, తనుజకే కాదు, ఇమాన్యుయల్కి కూడా ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు డిమాన్కి కూడా ఛాన్స్ ఉంది. టు బీ ఆనెస్ట్ 99% ఇప్పుడు లేదు ఛాన్స్. డిమాన్ ఇప్పుడు 3వ ప్లేస్ 4వ ప్లేస్కి కొట్టుకోవాలి, ఇప్పుడు అలా అయిపోయింది. బట్ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉంది, చాలా ఛాన్స్ ఉంది, చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, అది మ్యాటర్. అండ్ నేను ఏంద్రా అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెటరు, రింగు, పిక్చర్ ఫోటో పంపుతారన్నమాట. అదేంటంటే శుభవార్త. అందులో కంటెంట్ రాశాను, చదువుతా చూడండి. ఇది గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్. ఎలా ఉన్నావు నాన్న, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రావాలి అని ఎంత వెయిట్ చేస్తున్నావో, ఎంత కోరుకుంటున్నావో, వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో కూడా తెలుసు. బట్ నేను చెప్పే న్యూస్ వింటే అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతావు. మన 6 years ఆఫ్ లవ్కి, ఇన్ని రోజులు కన్న కళలకి ఫైనల్లీ ఒక సొల్యూషన్ దొరికింది. నాన్న ఎన్ని ప్లాన్స్ చేసుకున్నాము కదా, ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి, వీళ్ళతో మాట్లాడించాలి అని. బట్ నేను ఒక్కదాన్నే అందరినీ ఒప్పించేశాను. మీ అత్తగారు, మీ బావగారు నిన్ను అడగమని చెప్తున్నారు. బావగారు అంటే ఎవరో కాదు, మా అన్నయ్య. నీ గేమ్ని, నీ ఫన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేసావు నాన్నలు. మా అన్నయ్య నీకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను రాకపోయినా నీ మాటల్ని, నా పిక్ని పంపిస్తున్నాను. నువ్వు విన్ అయ్యి వచ్చేసరికి ఇద్దరు కలిసి ఈ అమ్మ గొంతు పట్టేస్తుంది. నువ్వు విన్ అయ్యి వచ్చేసరికి ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ మిస్ యూ సో మచ్ బుజ్జి ఫెలో. చాలా బాగా ఆడుతున్నావు. ఇంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండు, ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉండు. నీ స్ట్రెంత్ని మర్చిపోక, నీ కోసం ఎదురు చూస్తున్నా, లవ్ యూ. సో ఇది కంటెంట్ లెటర్లో ఉన్నది. నెక్స్ట్ వాళ్ళ మదర్ ఇంకోటి చెప్పారు, అది కూడా చెప్తా చూడండి. ఏం చెప్పారా అంటే, సంజన అంటే అనమాట ఇమాన్యుయల్కి, మీ మమ్మీ చాలా షార్ప్గా ఉంది ఇమ్ము అంటే, ఇమాన్యుయల్ మైండ్తో ఆలోచించు, ఓన్లీ మైండ్తోనే ఆడు, ఎవరితో ఏమీ వద్దు. నువ్వు ఒక్కడవే వచ్చావు, నువ్వు ఒక్కడవే బయటకు వస్తావు.
మళ్ళీ ఏం పెట్టుకోక బయటకు వచ్చాక అందరూ ఫ్రెండ్స్ అవుతారు. సో మైండ్తో ఆలోచించు, షార్ప్గా ఆడు, కండబలం కాదు నీకు మైండ్ బలం గొప్పది, దాంతో బాగా ఆడు, దానివల్ల ఇక్కడి వరకు వచ్చావు అని చెప్పి మళ్ళీ ఇది వాళ్ళ మదర్ చెప్పిన ఇన్పుట్స్. ఇప్పుడు చెప్పి ఇమాన్యుల్ ఏమంటాడని మళ్ళీ మా నాన్న బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంట, కప్పు తీసుకొని రా అంటున్నారు, కప్పు తీసుకొని వస్తా, అందరూ నవ్వుకునేలాగా కామెడీ చేస్తున్నా, నవ్వుకునే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ దగ్గర నుంచి కప్పు, వాళ్ళందరూ కప్పు కోసం వెయిటింగ్, టాప్ 5లో ఎలా అయినా ఉండాలమ్మా, ఉండి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మనోడు చెప్తాడు. ఇది జరిగింది మిడ్ నైట్ టాక్స్లో భాగంగా. సో ప్రోమోకి కోరిలేట్ చేసి చెప్తున్నా. సో కంటెంట్ అయితే ఉంది, మెయిన్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఇదే చూపిస్తారు అనుకుంటా, దీంతో పాటు కొంచెం యాడ్ చేస్తారు అనుకుంటా. ఇది ఎందుకురా చెప్తున్నాను రా అంటే ఇది చాలా పెద్ద బూస్టింగ్ ఇమాన్యుల్కి. సో ఓటింగ్కి చాలా 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 హెల్ప్ అవుతుంది. అది 3rd ప్లేస్లో భరణి, 4th ప్లేస్లో డిమాన్. నేను రోజు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ భరణి గారికి ఏం యాడ్ అవుతుందిరా అంటే సైలెంట్గా తనూజ గారితో కొంత ఓటింగ్ పడుతుంది. సో ఇది భరణి గారి ఓన్ ఓటింగ్ కాదు. తనూజ వస్తే భరణి ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఈ వీక్ అయితే భరణి గారు సేవ్ అవుతారు, ఎందుకంటే ఫ్యామిలీ యాంగిల్, ఫ్యామిలీ ఎపిసోడ్లు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కాబట్టి, పెద్ద క్లాషెస్ కూడా లేవు కాబట్టి మంచిగా వెళ్తుంది బండి. బట్ నెక్స్ట్ వీక్ అవుతుంది, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. 4th డిమాన్ పవన్ గ్రాఫ్ ఈ వారం పడిపోయింది, అది నమ్మాల్సిందే. అది మెయిన్ ఇంపాక్ట్, నామినేషన్స్ చాలా గట్టిగా ఇంపాక్ట్ పడింది. డిమాన్ పవన్ గ్రాఫ్ ఎలా పెరగాలరా అంటే నెక్స్ట్ వీక్లు 2 వారాల్లో మంచి టాస్క్లు పడాలి, టాస్క్లు పడి మనం ఆడించాలి. ఆడించట్లేదు కదా, అయితే బిగ్ బాస్ ఆడించట్లేదు, లేదా హౌస్ మేట్స్ అమ్మో నేను డిమాండ్ పవన్తో ఆడని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు, లేదా అమ్మో డిమాండ్ పవన్ 2 సార్లు కెప్టెన్ అని పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా పెట్టే సీన్ లేదు, అందరూ కెప్టెన్లు అయిపోయారు ఎక్సెప్ట్ బర్నీ గారు. సో కంపల్సరీగా ఆడించాలి, ఆడుతాడు. ఒకవేళ ఆడి మంచి ప్రొజెక్షన్ వస్తే మంచి ఓటింగ్ పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో 4th పొజిషన్లో ఉన్నాడు, డేంజర్ జోన్లో లేడు, బట్ అంత గొప్ప ఓటింగ్ కూడా పడటం లేదు. 5th పొజిషన్ సంజన గారిని చూస్తే బాధేస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 అసలు లెగిసిందే కారణం సంజన గారు. అప్పటి వరకు తొంగున్న బిగ్ బాస్ ఆమె చేసిన ఎగ్ విషయం, ఆ షాంపూ విషయం వల్ల సమ్మని లెగిసింది. తర్వాత ఆమె 2-3 వారాలు లేపుకొని వచ్చారు. అలాంటి ఆవిడ్ని మర్చిపోయాం, బిగ్ బాస్ మర్చిపోయాడు, మనము మర్చిపోయాం. ఆమె ఏమైనా ఎఫర్ట్ పెట్టట్లేదంటే పెడుతుంది పాపం. మొన్న కూడా టాస్క్లు ఆడింది, 3 లెవెల్ ఆడింది, తర్వాత టవర్ టాస్క్ ఆడింది, గెలిచింది, కానీ మనం గుర్తించట్లే. దానికి తోడు ఆమెకి ఎమోషనల్ టార్చర్ పెడుతున్నారు, ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది, అన్ని రకాలుగా చేస్తున్నారు. ఆమెను ఆటలు ఆడించట్లేదు, టీమ్మేట్స్ తీసుకోవట్లేదు, సంచాలకంగానే మిగిలిపోతుంది. ఆమె తప్పేం లేదు, ఆమెకి ఉన్నంత వరకు 100% కాదు కదా 110% ఎఫర్ట్ ఇస్తున్నారు. బట్ గుర్తింపు రావట్లేదు, రికగ్నైజేషన్ రావట్లేదు. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఏ సంజన గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9 లేపారో అదే బిగ్ బాస్ సంజన గారిని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేయడం వల్ల మీకు ప్రాపర్ స్క్రీన్ స్పేస్ ఉండదు. స్క్రీన్ స్పేస్ లేపడం వల్ల ఇప్పుడు ఏమవుతుందని ఓటింగ్లో చూడండి, డేంజర్ జోన్లో ఉన్నారు 5th పొజిషన్. అది 6th పొజిషన్లో దివ్యకి టు బి ఆనెస్ట్ చెప్పాలని మంచి ప్లేయరే. ఫ్యామిలీ వీక్ ఎంత యాడ్ అయిందంటే అంత యాడ్ అవ్వలేదు, నెగిటివిటీ ఏమైనా యాడ్ అయిందంటే బొచ్చుడు యాడ్ అయింది, ముఖ్యంగా తనుజ గారి ఫ్యాన్స్ నుంచి. సో ఓట్లు పడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆమె నాకు చాలు, నా ఏమే ఫ్యామిలీ వీక్ వరకు మా అమ్మని హౌస్లోకి రమ్మన్నమో చూపించడం, మీకు పరిచయం చేయడం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయినా నాకు ఫరక్ పడదు అన్నట్టు ఇలాగే చెప్తే కెమెరా ముందు బిగ్ బాస్ అయినా ఎందుకు ఉంచుతాం అనుకుంటారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సంజనాకి దివ్యకి వచ్చింది అనుకోండి, లేదు సంజన గారిని పంపించేద్దాం, దివ్య ఏమైనా క్లాస్ పెట్టుకుందంటే దివ్య ఎలా ఉంది, నా అయిపోయింది, నా మైల్ స్టోన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ అన్నట్టు ఉంది. సో వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు బిగ్ బాస్ ఉంచడు. దివ్యానికితో అలా చెప్పినప్పుడు దివ్యానికితో ఫ్యాన్స్ అయినా అరే మా అక్కకే విన్ అవ్వాలని కూడా, విన్ అవ్వడం పక్కన పెట్టరా, టాప్ 5 అవ్వాలని కూడా లేదురా, ఇంకేమేస్తారా ఓట్లని హీరో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి విసిగిక్కిపోయి ఇంకెవరికో ఓట్లు వేసుకుంటారు. సో ఎప్పుడు అలా చెప్పకూడదు, అది ఎలాగంటే తక్కువ చేసినట్టు అయిపోద్ది బిగ్ బాస్ని అండ్ మనల్ని ఆదరించే ఫ్యాన్స్ని. ఆమె అలా చెప్పిన తర్వాత ఓట్లు ఎలా పడతాయండి. సో చిన్న లాజిక్తో ఆలోచించిన 99.99% ఈ వారం దివ్య ఎలిమినేట్ అయిపోద్ది. సో ఇంకోటి ఏందో తెలుసా, రితు కెప్టెన్ అవ్వడం వల్ల మ్యాక్స్ టాప్ 6 అయిపోతుంది. నెక్స్ట్ వారం చెక్మేట్ ఎవరికరా ఉంటుంది అంటే భరణి గారికి ఉంటుంది, భరణి గారికి, సుమన్ శెట్టికి ఉంటుంది, సంజన గారికి, వీళ్ళు ముగ్గురు మధ్యలో చెక్మేట్ నడుస్తుంది. కంపల్సరీగా మ్యాక్స్ నామినేషన్స్లోకి వస్తారు. కానీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో మళ్ళీ టాప్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు రాలేదనుకోండి, కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజలోని మళ్ళీ క్రాస్ ఓటింగ్ చాలా ఉంటుంది. వస్తే అందరూ వచ్చేయాలి, భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే హౌస్లో ఉంటారు, ఒక మెంబర్ ఎలిమినేట్ అయితే 8 మెంబర్స్, ఒక ఆమె కెప్టెన్ కాబట్టి 7 మెంబర్స్ నామినేషన్స్లోకి వస్తే హైలైట్. అలా అవ్వాలని కోరుకుందాం. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీక్, ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ దివ్య నిఖిత గారికి ఉంది, దాని తర్వాత సంజన గారికి ఉంది. బట్ పాసిబిలిటీస్ ఏ యాంగిల్లో చూసినా దివ్య నిఖిత ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. బట్ నెవర్ లేట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేయండి. అలాగే రెండు మోడ్స్లో కూడా ఓటు వేయండి, హాట్స్టార్లోకి వెళ్ళి ఓటు వేయండి, అలాగే ఫోన్ కాల్ ద్వారా ఓటు వేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.
నెక్స్ట్ ప్రోమో కానీ ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్తో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చెప్తే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్టులు, స్టోరీలు, అప్డేట్లు ఉంటాయి. మై రివ్యూస్ అఫీషియల్ అని మన బయోలో ఉంటుంది. 11,000 చిల్లర మంది ఫాలో అవ్వడం ట్రై చేయండి బిగ్ బాస్ అయినంత వరకు. సో ఫాస్ట్గా వస్తాయి ఈ అప్డేట్లన్నీ. నేను మార్నింగే పెట్టేశాను. సో అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.